హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి, అది కూడా మట్టి పాత్రలో. సో ఇంకా లేట్ చేయకుండా మట్టి పాత్రలో ఫిష్ కర్రీ అయితే చేసేద్దాం. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకోండి. మనం మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి స్టవ్నైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చెక్క గరిటెని యూస్ చేస్తున్నానండి, మట్టి పాత్రని. ఈ ఫిష్ కర్రీకి అయితే మట్టి పాత్రలో చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం కళ్ళుప్పును వేసుకోండి. ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీకు నచ్చితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోకి ఒక చిన్నవి 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక చిన్న ఆనియన్ పేస్ట్లా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలండి. దీనివల్ల కర్రీకి మంచి గ్రేవీ వస్తుందండి. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం దీనిలో కొంచెం మసాలా రెడీ చేసుకోవాలండి. దానికోసం చిన్న అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 మిరియాలు తీసుకొని సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ప్రిపేర్ చేస్తున్న కర్రీలోకి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనివల్ల కర్రీకి మంచి మసాలా ఫ్లేవర్ అనేది వస్తుందండి. దీని తర్వాత మన కర్రీలోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నానండి. మీకు ఇంకా స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ కారం వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఈ మట్టి పాత్రలో వంట చేస్తున్నానండి. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఈ మట్టి పాత్రలో వంట చేసుకుని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే కలుపుతూ మగ్గనివ్వాలండి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. నిజంగా మట్టి పాత్రలో అయితే చాలా బాగా కుక్ అవుతుందండి. కర్రీ ఎలా వస్తుందో చూడాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత దీనిలోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఈ విధంగా మన గ్రేవీకి కావాల్సినంత చింతపండు రసాన్ని వేసుకుంటూ ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోవాలండి. ఈ గ్రేవీ అంతా కూడా ఒక 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలన్నిటినీ కూడా లైన్గా వేసుకోవాలండి. అంటే విరిగిపోకుండా వస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసుకోవడం వల్ల బాగా ఉడుకుతాయండి. అలాగే ఫిష్ అనేది ఎక్కడ విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయి. అండ్ ఈ గ్రేవీ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్రతి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ వీడియోస్ అన్ని ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫిష్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చేపలు ఎక్కువ ఉండడం వల్ల నాకు స్పేస్ లేక కార్నర్స్లో కూడా పెట్టేశానండి. ఈ గ్రేవీ అంతా కూడా ఒక 5 మినిట్స్లో బాగా మరిగిన తర్వాత ఈ చేపలన్నీ కూడా గ్రేవీలో మునిగేటట్టు ఒకసారి తిప్పుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాం కాబట్టి ఒక 15 మినిట్స్ దీన్ని ఇలాగే మరగనివ్వాలండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఫిష్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు ఉడికిస్తే
మనకు వేడివేడిగా మట్టి పాత్రలో చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.